కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదా మము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే కర్మబంధనములు గనక మనల్ని విడిచిపెట్టినట్లయితే మానవుణ్ణి విడిచిపెడితే ఆ పురుషుడు అంటే ఈ వేదాంతం కానీ లేకపోతే శాస్త్రాలు కానీ కావ్య ప్రభాష కానీ ఇవన్నీ కూడా పురుషుడు అంటే మానవుడు అనే అర్థంలో వాడతాయి. అంతేగాని పురుషుడు అంటే స్త్రీలకు సంబంధం లేదని కాదు. ఇప్పుడు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి ఉన్నాయి. ఈ నాలుగింటికి పురుషార్థములు అని పేరు. అంటే నాలుగింటికి పురుషార్థాలంటే పురుషుడే ధర్మాన్ని ఆచరించాలి, పురుషుడే డబ్బు సంపాదించాలి, పురుషుడే కామాన్ని అనుభవించాలి, చివరకు పురుషుడికే మోక్షం వస్తుంది, స్త్రీకి ఏది రాదనర్థమా? పురుషార్థములు అంటే ఇక్కడ మానవులకు సంబంధించిన మానవులకు ప్రయోజనాన్ని కలిగించేవి అని అర్థం. కనుక మానవ పర్యాయవాచకంగా ఇప్పుడు పాఠశాలల్లో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి సమావేశం కావాలి అన్నారు. విద్యార్థులందరూ సమావేశం కావాలి అంటే విద్యార్థినులు రావక్కర్లేదని అర్థం కాదు. ఆ విద్యార్థులు ఉంటే విద్యార్థినులు అని కూడా అర్థం అందులో కలిసి ఉంటుంది, గతార్థమై ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ ఈ కర్మబంధనములన్నీ కూడా తొలగిపోయినట్లయితే పురుషుడు అంటే మానవుడు ఏ విధంగా అయితే ఊర్ధ్వలోకాలకు వెడతాడో అదేవిధంగా ఈ భీమసేనుడు ఆ గంగమడువులో త్రోయింపబడినప్పుడు ఆ లతాపాశ బంధితుడైనప్పుడు ఆ బంధనాలని తెంచుకుని అడుగు నుండి పైకొచ్చాడు. ఇంకెక్కడ కూడావరా వీడిని ఏం చేస్తే మనం వీడి బాధని తప్పించుకోగలుగుతాం? కాళ్ళు చేతులు కట్టేసి గంగమడువులో త్రోసేస్తే ఆ కట్లు త్రెంచుకుని మరీ బయటకు వచ్చేసాడే, ఇంక వీడిని మనం ఏమైనా చేయగలవా? ఏదో రామాయణంలో సుందరకాండలో హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు ఇంద్రజిత్. ఇంకా ఇది తప్ప మరొక దేనికి లొంగడం అనే నిర్ణయానికి వచ్చి, నిజానికి హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రము కూడా బంధించదు. అతనుకున్న వరాల లాంటివి. మనం ఏం చేస్తాం? అయితే ఒక్క క్షణం ఆలోచించాడు. 2 ఆలోచనలు. ఒకటి, బ్రహ్మాస్త్రం నన్నేమీ చెయ్యదు, కానీ నేను మాత్రం దాన్ని గౌరవించాలి కదా, అందుకని ఊరికే కట్టుబడతాను. నేను ఇలా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికుంటుంది అంతు దీనికి? ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతాను? వీళ్ళని చంపడం కోసం కాదు కదా నేను లంకకు వచ్చింది. రావణాసురుడేమిటో అతని బలాబలాలేమిటో తెలుసుకోవాలి అంటే రావణాసురుని దర్శించాలి, అతనితో మాట్లాడే అవకాశం కోసం ఈ ఆగడం మొదలుపెట్టాను, కానీ ఇదే ప్రధాన ప్రయోజనం కాదు గనక ఎక్కడ గాపుదాం అనుకున్నాడు. కట్టుబడ్డట్టుగా నటించాడు. కింద పడిపోయినట్టుగా పడిపోయాడు. వెంటనే అంతవరకు అతని దరిదాపులకు కూడా రాలేకపోయినటువంటి అర్భకులైన, అంటే హనుమంతుని ముందు అర్భకులైనటువంటి రాక్షసులు గబగబా దగ్గరికి వెళ్ళి కనపడ్డ ప్రతి లతా పట్టుకొచ్చి కాళ్ళు చేతులు కట్టడం మొదలెట్టారు. నిజానికి
బ్రహ్మాస్త్రం దగ్గర ఒక నియమం ఉంటుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం చేత కనుక ఎవరైనా బంధితుడైతే ఆ బ్రహ్మాస్త్రం మరొక కట్టును సహించదు. ఇంకో కట్టు కడితే బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. హనుమంతుని కూడా అలాగే వదిలేసింది. ఒకసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత అది గనక వదిలేస్తే ఆ తర్వాత మళ్ళీ మరొక మారు బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ఉండదు. బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ఇంక ఏ అస్త్రమూ అతను ఏమీ చేయదు. అంటే ఇప్పుడు ఇంకా అతను అజేయుడైపోయాడు. కొంప ముంచేశారా మీరందరూ కూడాను, ఇప్పుడు వాడిని మనం ఏమి చేయలేము, ఈ కోతినికి ఇప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పేసి ఇంద్రజిత్తు బాధపడుతున్న హనుమంతుడు ఏమీ అరగనట్టే ఉన్నాడు. పోన్లే, బ్రహ్మాస్త్రం వదిలేసిందన్న సంగతి పాపం ఈ కోతికి తెలియలేదు, ఇది మంచిదే అని చెప్పేసి తీసుకుని వెళ్ళారనమాట. ఇలాగా ఇతడు బ్రహ్మాస్త్రం కూడా అతనే బంధించలేకపోయింది. ఈ భీమసేనుణ్ణి ఈ లతాపసాలు బంధిస్తాయా? అతను వాయువు యొక్క అనుగ్రహంతో పుట్టినవాడే, ఇతను వాయువు యొక్క అనుగ్రహంతో పుట్టినవాడే. అందుకని తెంచుకుని బయటకు వచ్చేసాడు. ఏమెరగనట్టుగా ఉన్నారు దుర్యోధనాదులు. ఎవరు ఈ పని చేశారో భీముడికి తెలుసు, కానీ ఏం మాట్లాడకుండా అలా ఊరుకున్నాడు. సరే, ఎలాగో అలాగా ఇతని బాధ తప్పించుకోవాలి, ఏం చేద్దాం, ఓ పని చేద్దాం అనుకున్నారు. శుభ్రంగా మీ కాళ్ళు చేతులు కడితే తెంచేసుకున్నాడు, కానీ పాముల చేత కరిపించేసాం అనుకోండి, ఇంక వెంటనే ఆ విషమంతా ఎక్కేసి అక్కడక్కడ మరణించని ఖాయం కదా, ఇదే మంచి పద్ధతి అనుకున్నాడు దుర్యోధనుడు. నెమ్మదిగా ఆలోచన అలా ఒక్కొక్క మెట్టు పెరుగుతుందన్నమాట. తన సారథిని పిలిచాడు. ఏమయ్యా, భయంకరములైనటువంటి విష సర్పాలను ఒకటి కాదు చాలా సర్పాలను తీసుకొచ్చి వాడి చేత కరిపించే భీముడిని. అది కూడా నిద్రపోతున్నప్పుడే. భీముని ఏం చేయాలనుకున్నా వాడు నిద్రపోతున్నప్పుడు చెప్తారు. మెలకుగా ఉన్నాడా? ఇప్పుడు చూడండి, ఏదో సింహాన్ని పనిగట్టు నిద్ర లేపకూడదు అంటారు కదా, అందుకని నిద్రపోతున్న సింహం దగ్గర ఏ ఆటలైనా ఆడచ్చు, కానీ మేలుకొందా దాని దరిదాపుల్లో ఏ మృగము కూడా నిలబడదు. అలాగే భీమసేనుడు నిద్రపోతుంటేనే వీరి ఆటలన్నీ సాగుతూ ఉంటాయి. మరి నిద్రపోతున్నాడు. సారథి చెప్పిన పని చేశాడు. భయంకరములైనటువంటి విష సర్పాలను తీసుకొచ్చాడు, వాటి చేత కాటేయించాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ప్రహ్లాదుని ఆ తండ్రి ఎటువంటి శిక్షలకు గురి చేశాడో ఇక్కడ అటువంటి దురాగతాలే చేస్తున్నారు. అదే పాముడిచే కనిపిస్తే ఆ పాములు కాటు వేసాయి. పాము కాటు వేస్తే ఆ కాటు ఆ కోరలు చర్మాన్ని చీల్చుకుని లోపలికి వెళ్ళి ఆ లోపల విషాన్ని ప్రవేశపెట్టాలి. అదేగా, అసలు చర్మం నుండి లోపలికే వెళ్ళలేనటువంటి కోరలు ఎంత గట్టిగా కాటేసినా అది వజ్ర శరీరం. అది ఏమైనా మామూలు చర్మమా? మనకేదో చిన్న చిన్న ఇలా అంటే గీసుకుపోతుంది, ఇందులోంచి రక్తం వచ్చేస్తుంది. అసలు పాము కాటు వేస్తే ఆ సూది లోపలికి దిగలేడు చర్మం నుంచి. ఏమీ చేయలేకపోయి సరిగదా ఇతనికి మాత్రం మెలకు వచ్చింది. ఇంకా మెలకు వచ్చిందంటే చచ్చేరే. వెంటనే పాముల్ని కాళ్ళతోటి రాసేసేటండి నేల మీద. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము నీలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, కోరి మమ్ము నీలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా,
మేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా కొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా ఓ నేటిరాయడా కొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమారోగా లడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమారోగా లడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా హరి బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటిరాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 ఈ జీవన గమ్యంలో ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవటానికి మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మాల్లో చక్కటి ధర్మం అతినిష్ట గరిష్టాపరతతో ధ్యాన నిమగ్నుడై ఉండటం. ఆ ధ్యానానికి మార్గహేతువు ఏమిటి అంటే మన చుట్టూతా ఉన్నటువంటి పరిసరాల ప్రభావం. మన చుట్టూతా ఉన్నటువంటి పరిసరాల ప్రభావం శాంతియుత తత్వంతో విరాజిల్లినట్లయితే ఈ మనసు కూడాను శాంతి తత్వంతో ఉపాసనా ప్రక్రియకు అనుకూల తత్వాన్ని ప్రసాదింపచేయటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ప్రతి గృహములో కూడా గృహ యజమాని తప్పనిసరిగా తన గృహంలో దేవతా మందిరానికి తప్పనిసరిగా విశాలంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతిగా శాస్త్రాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గృహాన్ని కట్టినా దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా పర్వాలేదులే ఈ గూట్లో పెట్టుకుంటాను అని చెప్పేసి చిన్న గూటిలో దేవుణ్ణి ఉంచి అక్కడ కాసేపు ధ్యానంలోకి కూర్చుందామని కూర్చుంటే ఏం కుదురుతుంది చెప్పండి? అది విశాలవంతంగా ఉండాలి. చక్కగా అన్ని పూజాది ద్రవ్యాల్ని కూడాను
చుట్టూతా అమర్చుకొని స్వామివారికి అర్చన చేసేటువంటి విధి విధానంగా గనక ఉన్నట్లయితే మీ పూజా మందిరం, తప్పనిసరిగా ఆ పూజలో దాగిన పరమార్థ లక్షణాన్ని మీరు కూడా అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. త్రికరణ శుద్ధి కూడా కలుగుతుంది. పూజా మందిరంలో ఆసనాల విషయంలో చాలా చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయినా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని పరిశుద్ధం చేయాలి. మొట్టమొదటిసారిగా పరిశుద్ధం అంటే ఏమిటి? పసుపు నీళ్లు తీసుకొని అపవిత్ర పవిత్రో వా అని చెప్పేసి ఆ ప్రాంతంలో కాసిని నీళ్లు గనక చల్లి తరువాత తాను పూజకు ఉపక్రమించటానికి వీలుగా పీట వేసుకొని పీట మీద ఏదైనా సరే తాను సేకరించినటువంటి చక్కటి ఆసనాన్ని, కూర్మాసనం అని చెప్పేసి ఉంటుంది, ఆ కూర్మాసనాన్ని వేసుకోవచ్చు. దర్భ పుల్లలతో చేసినటువంటి ఆసనం కూడా అమ్ముతారు. అటువంటి ఆసనం కూడా వేసుకొని చక్కగా త్రికరణ శుద్ధితో దైవధ్యాన నిమగ్నుడై ఉన్నట్లయితే ఈ సృష్టిలో జరిగేటువంటి అణువులో అణువై, మహత్తులో మహత్తై, నిత్యమై సత్యమై భాసిల్లేటువంటి ఆ ఓం అనేటువంటి తత్వచింతనకు నాంది పలుకుతూ తాను పూజలో పరమేశ్వర ధ్యానంలోకి వెళ్ళినట్లయితే అప్పుడు ధ్యాన తత్వనిష్టతో అతగాడు ఉన్నతవంతమైనటువంటి సంస్కార జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గృహములో పూజా మందిరానికి విశిష్ట స్థానం ఇవ్వటం, ఈశానాధిపతి ఈశునుగా మనకి గృహ సంబంధరీత్యా కూడా చెప్పిన సూత్రాన్ని పాటించటం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి ఈశ్వరాజ్ఞతో త్రికరణ శుద్ధితో దైవధ్యానంలో నిమగ్నమై నిత్యము కాసేపైన ధ్యానం చేసినటువంటి వ్యక్తికి ఆ జీవితంలో శాంతి తప్పనిసరిగా కలిగి తీరుతుందని మన ప్రాచీన శాస్త్రాలు చెప్పే నగ్న సత్యాన్ని అందరూ పాటించి తీరాలి. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా
అది శ్రీకారం. ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. షిరిడియే మా పండరిపురము. షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం. బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే ఆగమసారం. బాధిత కోటికి అండగా నిలిచే, బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం. షిరిడియే మా పండరిపురము. షిరిడియే మా పండరిపురము. షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురం.